హల్లెలూయా. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో కృపా వాగ్దానం వింటూ ఆత్మీయంగాను భౌతికంగాను వర్ధిల్లుతూ అభిషేక ఆనమాల్లో నడుస్తూ ఉంటే ధన్యులం. ఎందరో ఈ లోకయాత్రలో ప్రయాణంలో అలసిపోతూ ఉన్నారు. మనకు కూడా కొన్ని అలసట్లు కలిగిన ఆపద్బాంధుడు మనకు ఆదరించి నడిపిస్తున్నాడు. అందరి బట్టి దేవుని స్తుతిందాం. ఈ కృపా వాగ్దానం వింటూ కొందరు కామెంట్ చేస్తుంటే మేము చాలా సంతోషిస్తున్నాం. మంచిది. ప్రభు ఇక్కడ ఒక వాగ్దానం మన ముందు తీసుకొస్తున్నాడు. ఒక సాలించుతో కూడిన మాట. కీర్తనకారుడు 34:10 ఉంది. సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగొనులను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువైందట. ఆయన ఆశ్రయించటం అలవాటు చేసుకుంటే, ఆయన మీద ఆనుకుంటాం అలవాటు చేసుకుంటేనంట ఏ మేలు ఏ అంశం నీకు కొదువైన, ఏ సమయానికి ఏం కావాలో ఆయన ఇస్తాడు. ద్వితీయోపదేశకాండంలో ఆకాశం నుండి మంచి ధననిధి నీకు కురిపిస్తాను. సింహపిల్లలు లేమి కలిగి ఆకలి గొర్రెలను ఆయన ఆశ్రయిస్తేనంట నీకు మీరు సింహపిల్లకి ఏం కొద్దు అడవిలోను ఎదుగంతా తినొచ్చు. ఒకరోజు శవల పిల్లి పిల్లలతో చెప్పిందంట, పిల్లలు బయటికి వెళ్ళకండి జగత్ సుమా అని చెప్పిందంట. శవల పిల్లలు అమ్మ ఎప్పుడు వెళ్తాను, నన్ను తీసుకెళ్తలేదు బాబా, నేను కూడా వెళ్తాను అని ఓ రోజు అడవిలోకి వెళ్ళి అంట. సింహం పిల్లలు అక్కడ ఆడుకుంటున్నాయంట. చూసి అమ్మని, అమ్మ మేము తినేమంటే తినేస్తారు, తినండి అయ్యి అనుకున్నాయంట. ఎలా తినాలి తెలక చెవులు పైకొనేను ముందు చెవులు కొరుకు తింటాం మొదలెట్టి అంట. ఈ లోపల తల్లి తడుముకుంటూ వచ్చి దండం పెడుతుందంట. తల్లి అడిగిందంట, సింహం తల్లి శవల పిల్లల తల్లిని, మీ పిల్లలకి చెవులు ఉన్నాయా లేవా ఆనమాలు చెప్పంటే, నా పిల్లలకి వినే చెవి లేదు బాబయ్య అందంట. ఈరోజు చాలామంది వింటున్నాం అనుకుంటున్నారు, వినే చెవి లేక ఇబ్బందులు పడుతున్నారు. సింహ పిల్లలు లేమి కలిగినను నన్ను ఆశ్రయిస్తే ఏ మేలు నీకు కుదవయ్యండు. ప్రభు మీద ఆనుకో, ఆయన వైపు చేతులెత్తు, ఆయనకి సహాయం చేయగల సమర్థుడు. లేమరకం పేదరకం రుణాలు ఎందుకు ఈరోజు కుటుంబాలు వేధిస్తున్నాయి? అప్పుల వారు తలుపు కొడుతున్నారు, అప్పుల వారు గుమ్మాలో కూర్చుంటున్నారు, అవమానం తలబోసుకుంటున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ స్థితిని మర్చిపోతున్నావు తల్లి. యెహోవా సన్నిధిలో నమ్మకం, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డు. దానియేలు ఒక దినం దేవుని తగ్గించుకున్నాడు, దేవుడు హెచ్చించాడు. సింహాల బోన్లోకి వెళ్ళాడు, సింహాల నోళ్ళు దేవుడు మూయించాడు. అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కుదరదు. యోబు గ్రంథంలోకి వెళ్ళి చూడండి, ఆయన నీతో మాట్లాడితే నీకు మేలు. ఆయన మాట కొరకు ఎదురు చూడాలి. సింహపిల్ల లేమికెళ్ళి ఆకలి కొన్న నాశనం ఏ మేలు కుదిరేయండి. అందుకే ప్రభు చెప్పాడు, ఈరోజు మేలు అనుభవించాలా? నువ్వు మేలు కొరకు ఎదురు చూస్తావా? కార్యాల కొరకు ఎదురు చూస్తావా? కనికరించే దేవుని వైపు చేతులెత్తు. ఇల్లు కొడుతూ కొంతవరకు ఆగిపోయావా? కట్టలేకపోతున్నావా? ఆ బేస్మెంట్లోకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేయి. రాబోయే దినాలు తొందరలో నీ గృహం ప్రభుత్వం నుంచి రావాల్సిన లోను కానీ నువ్వు ఏదో ఆలోచిస్తున్న తలంపులు కానీ నెరవేర్చి దేవుని దయ మనుషుల దయ ఇల్లు కట్టడానికి దేవుడు మేలు, అదొక మేలు. నీ పొలంలో స్వేచ్ఛపరచలేకపోతున్నావా? పొలంలోకి వెళ్ళి ఉన్న స్థలంలో నిలబడి చేతులెత్తి ప్రార్థన చేయి. విత్తనం వేస్తున్నాడు ప్రార్థన చేయి. నీ మేలు అనుభవించలేకపోతున్నాను ప్రభావం. దేవుని సన్నిధిలో నీకు ఆయన మేలు చేసి నీది 30 కాదు 60-100 ఫలము అనుభవించిన దేవుడు కృప దయచేస్తాడు. ఆయన మేలు చేయాలని ఎవరు ఆపగలుగుతారు? నీ గృహం పిల్లల సంతానంలాగా చింతపడుతున్నావా? అన్నవారి దేవుని దగ్గరికి వెళ్ళు, ఒక మేలుకరంగా దేవుడు నేను చేస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ మేలైతే దాగి ఉందో దాని కొరకు నువ్వు చేతులెత్తితే దేవుడు ఆప్షన్స్ తెలిసి నీ జీవితంలో పిల్లల మేలులతో నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరిచి నడిపించుగా.